సాయి అన్న నాకు బాగా పరిచయం, ఇప్పుడు కాదు నాన్న కాడ నుంచి పరిచయం. అయితే ఇక్కడ అయ్యప్ప టెంపుల్ దగ్గర డెకరేషన్ చేస్తుంటా. అట్లా నేను చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్లలో వాటిలలో చేస్తుంటా అన్న. ఇన్స్టాగ్రామ్లలో వాటిలలో చేస్తుంటే ఈలోపు నాగసాయి అన్న నా వీడియోలు చూశాడు. చూసి నీకు ఎక్కడన్నా అవకాశం ఇస్తారా, నువ్వు రారా అన్నాడు. సరే అన్న నేను వస్తా అన్న అని చెప్తే నాకు ఇట్లా పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, షూటింగ్ ఉంది, వస్తావా అన్నాడు. అన్న నేను ఎందుకు రానా, అభిమాన్ నేను వస్తా, ఖచ్చితంగా వస్తాను, నువ్వు చెప్తే ఎందుకు రానన్నా అని చెప్పన్న. అనగానే ఎమ్మటి వెళ్ళిపోయాన్న. వెళ్ళిపోగానే అక్కడ నుంచి కారులో తీసుకెళ్లారు, కాలవడ్లో నుంచి కారులో తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఇల్లందులో దిగినాం. అక్కడ దిగంగానే ఎమ్మటే ఒక ఫామ్ ఏదో చూపించారు, చిన్నది ఐడెంటిటీ కార్డు చూపించారు, లోపలికి పంపించేశారు. పంపించగానే అక్కడ నుంచి వెళ్ళిపోయినాం లోపలికి వెళ్ళిపోగానే ఇక అక్కడ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే డ్రెస్సులు మొత్తం సెట్ చేసుకున్నాం మేము. వేరే అన్న వచ్చాడు, చిన్న చిన్న సినిమాలలో క్యారెక్టర్ చేసి. ఏం చేస్తుంటావు అసలు? నేను డెకరేషన్ చేస్తుంటాను. డెకరేషన్ చేస్తుంటావు నువ్వు? ఖమ్మం ఎక్కడో మారుమూల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తివి, డెకరేషన్ చేసుకొని బతికేటోడు. అకస్మాత్తుగా హరిహర వీరమలో అది కూడా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ తో అవకాశం రావడం చూసారా? సార్ని చూసారా? ఎట్లా అనిపించింది? రాలేదు సార్ రాలేదు. అయితే నాకేందంటే ఆ రావటం అవకాశం ఏంటంటే అసలు అదృష్టం, అది ఎవరికి రాదు ఆ అదృష్టం. సారు వస్తే ఒకవేళ నేను ఫోటో దిగుదాం అనుకున్నా, ఎప్పటి నుంచో అనుకుంటున్నా సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇది పార్టీ మీటింగ్లో గెలిచారు కదా, అప్పుడు ప్రమాణ స్వీకారం పోయినప్పుడు కూడా నేను నడుచుకుంటూ వెళ్ళా సార్. ఎక్కడ మన విజయవాడ నుంచి అక్కడి నుంచి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి ఫోటో దిగుదామని అవకాశం వస్తుందేమో అని చెప్పి వెళ్ళా. కానీ కుదరలే, ఫుల్ పబ్లిక్ ఉన్నారు, చాలా పబ్లిక్ ఉన్నారు, కుదరలే. ఇప్పుడు దేవుడి వల్ల కొద్దిగా మనకి నాకు కోసం సినిమా షూటింగ్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారేమో అనుకున్నా, కానీ రాలేదు అసమ్మతుగా. అయితే పవన్ కళ్యాణ్ తర్వాత ఈ అబ్బాయి చిన్నప్పుడు జూనియర్ పవన్ కళ్యాణ్ వచ్చాడు. రాగానే ఇతనితో పాటు తీసాం. ఏంటి మీ పాత్ర ఏంటి ఆ సినిమాలో? నా పాత్ర సార్ ఇది మన వజ్రాలు అయ్యి మేము మొత్తం ఒక బుట్ట ఉంటది, ఆ బుట్టలో వజ్రాలు జల్లడ పట్టడం, వజ్రాలు జల్లడ పడితే మాకు కొంచెం భోజనం పెట్టేవాళ్ళు అక్కడ. ఇంకోటి ఏంటంటే అక్కడ వజ్రాలకి ఇప్పుడు సార్లు ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే ఈ వీళ్ళు ఉంటారు కదా పాలేవాళ్ళు పెట్టుకొని మమ్మల్ని పని చేయమని చెప్పి